విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఏకంగా 25,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ పట్టుబడడం ప్రతిపక్షాలను విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరిది కంటైనర్ అని విచారణ మొదలుపెట్టగానే ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబ వ్యాపార సంబంధాలు బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన జిన్ లియన్ యన్ గ్యాంగ్ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్ 2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో కంటైనర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్పోల్ నుంచి మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సిబిఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ